సంగారెడ్డి జిల్లాలో ప్రోటోకాల్ రగడ వివాదంగా మారింది. అంబేద్కర్ జయంతి సందర్భంగా సదాశివపేటలో విగ్రహానికి నివాళులర్పించే విషయంలో వాగ్వాదం చోటు చేసుకుంది. తనకంటే ముందే ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ విగ్రహానికి పూలమాల వేయడంపై టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. మున్సిపల్ కమిషనర్ ఉమపై కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లాలో ప్రోటోకాల్ రగడ వివాదంగా మారింది. అంబేద్కర్ జయంతి సందర్భంగా సదాశివపేటలో విగ్రహానికి నివాళులర్పించే విషయంలో వాగ్వాదం చోటు చేసుకుంది. తనకంటే ముందే ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ విగ్రహానికి పూలమాల వేయడంపై టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. మున్సిపల్ కమిషనర్ ఉమపై కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, సంగారెడ్డి జిల్లాలో ప్రోటోకాల్ వివాదం మొదలైంది. ముఖ్యంగా ఈరోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహాల వద్ద పూలమాలలు వేయడం, నివాళులు అర్పించడం అనేది సాధారణంగా జరుగుతుంది. అయితే సంగారెడ్డిలోని సదాశివపేట అంటే సంగారెడ్డి కూతవేటు దూరంలో ఉంటున్న మున్సిపాలిటీ ఇది. ఈ మున్సిపల్ పరిధిలో అధికారికంగా నిర్వహించాల్సిన కార్యక్రమానికి కొంత ప్రోటోకాల్ వివాదం రాజుకుందని చెప్పుకోవచ్చు. టీజీఐఐసి తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి ముందుగా వెళ్లాల్సిన కార్యక్రమానికి కొంత ఆలస్యం వెళ్లడంతో ఆలోపే స్థానిక ఎమ్మెల్యే బీఆర్ఎస్ నాయకుడు చింతా ప్రభాకర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేయడంతో కొంత వివాదం జరిగింది. టీజీఐసి చైర్మన్ వచ్చేంత వరకు కూడా ఆగలేరా, ప్రోటోకాల్ పాటించలేరా అని చెప్పి ఆ స్థానిక మున్సిపల్ చైర్మన్ ఉమపై, మున్సిపల్ కమిషనర్ ఉమపైన ఈ టీజీఐసి చైర్మన్ కొంత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకంటే ప్రోటోకాల్ విషయంలో మీరు నిబంధనలు పాటించడం లేదు, ప్రోటోకాల్ పాటించకుండా ఇతర నాయకులకు ప్రియారిటీ ఇవ్వడం ఏంటని చెప్పి ఆమె ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి మనకు కనిపించింది. టీజీఐసి చైర్మన్ తో పాటు స్థానిక నాయకులు కూడా మున్సిపల్ కమిషనర్ పైన ఫైర్ అయ్యారు. మీరు ప్రోటోకాల్ విషయం పాటించకపోతే చాలా సీరియస్ గా ఉంటుందని చెప్పి వాళ్ళు ఆ పైన కొంత దుర్భాషలాడినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఉమా వ్యవహార శైలి పైన వీళ్ళు కొంత ఆగ్రహంగా ఉన్నారు. అక్కడ సదాశివపేటలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నివాళులు అర్పించే క్రమంలో 9:15 కార్యక్రమం ఉంటుందని చెప్పడంతో 9 గంటలకే టీజీఐసి చైర్మన్ సదాశివపేటకు వెళ్ళినప్పటికీ ఆమె స్థానిక ఐబీ కార్యాలయంలో కార్యకర్తలతో కలిసి కొద్దిసేపు మాట్లాడుతున్నారు. అదే సందర్భంలో స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆయన సదాశివపేటలోనే ఉంటారు కాబట్టి ఆయన పూలమాల వేసి వెళ్లిపోదామనే క్రమంలో ఆయన నివాళులు అర్పించారు అంబేద్కర్ కు. ఈలోపే నిర్మల జగ్గారెడ్డి అడ్డుగా రావడంతో కొంత ప్రోటోకాల్ వివాదం అయితే మొదలైంది. ఇరువురు నాయకులు అంటే ఇటు బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఇద్దరి మధ్య కొంత గ్యాప్ అయితే ఉంది ఇక్కడ సంగారెడ్డిలో. ఎందుకంటే చింతా ప్రభాకర్ జగ్గారెడ్డిని ఓడించిన క్రమంలో అప్పటి నుంచి కొంత 2 వర్గాలుగా నడుస్తుంది సంగారెడ్డిలో. సంగారెడ్డి నియోజకవర్గంలో ఇటు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా కొంత పరిస్థితి కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలో టీజీఐసి చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి ఈ చింతా ప్రభాకర్ వ్యవహార శైలి పైన, తర్వాత అధికారుల వ్యవహార శైలి పైన కొంత ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యక్రమాలు అధికారికంగా నిర్వహించేటప్పుడు ప్రోటోకాల్ పాటించాలని చెప్పి ఆమె ఫైర్ అయ్యారు. ఎందుకంటే టీజీఐసి అంటే చైర్మన్ అంటే మన దాదాపుగా సహాయ మంత్రి హోదా పదవి కాబట్టి ముందస్తుగా ప్రోటోకాల్ పాటించాల్సి ఉంటుంది. ఎమ్మెల్యే వచ్చినా, స్థానిక నాయకులు వచ్చినప్పటికీ ముందుగా వీళ్ళు ఏవైతే ప్రభుత్వ కార్యక్రమాలు ఉంటాయో వాటిని పాటించిన తర్వాతే ఇతర నాయకులకు కానీ అలో చేయాల్సి ఉంటుందని చెప్పి వాళ్ళు వాదిస్తున్నారు. కానీ ఇచ్చిన టైం కంటే కొంత ఆలస్యంగా వచ్చినందువల్లే మేము ప్రోటోకాల్ విషయాన్ని కరెక్ట్ గానే పాటించామని చెప్పి మున్సిపల్ కమిషనర్ అయితే చెప్తూ ఉన్నారు. కానీ ఈ బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, కాంగ్రెస్ నాయకులు కావచ్చు పోటాపోటీగా నివాళులు అర్పించడంతోనే ఈ వివాదం జరిగినట్టుగా మనకు తెలుస్తుంది. అయితే ఈ అంశంపై స్థానిక ఎమ్మెల్యే ఏమంటున్నారు? స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఈ విషయం గురించి ఆయన పెద్దగా మాట్లాడలేదు. ఎందుకంటే ఇది వివాదం ఆయనకు ఇష్టం లేదని ఆయన మొదటి నుంచి చెప్తున్నారు. నేను జనరల్ గా ఈరోజు అంబేద్కర్ జయంతి కాబట్టి అంబేద్కర్ జయంతి సందర్భంగా
స్థానికంగా ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి వెళ్లిపోదామని వచ్చాను అని ఆయన చెప్తున్నారు. టీజేఏసీ చైర్మన్ ఆ క్రమంలో ఆయన వెళ్లే సందర్భంలో అక్కడ లేరు కాబట్టి నేను నా కార్యక్రమం ముగించుకొని వెళ్లిపోయానని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. నిర్మలా జగ్గారెడ్డి ముందే వచ్చి ఉంటే ఆమె తర్వాతే నేను నివాళులు అర్పించేవాడిని. కానీ ఆమె అందుబాటులో లేరు. ఆ సమయానికి అక్కడ విగ్రహం దగ్గరికి రాలేదు కాబట్టి మా బీఆర్ఎస్ కార్యక్రమం వేరే కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి మా షెడ్యూల్ ప్రకారం మేము చేసి వెళ్ళిపోవడం జరిగింది. ఇందులో వివాదం ఏముండదు, వాళ్ళు కావాలని ఈ విధంగా చేస్తున్నారని చెప్పి చింతా ప్రభాకర్ అయితే చెప్తున్నారు. అయితే అధికారులు కొంత అత్యుత్సాహం ప్రదర్శించారని చెప్పి కాంగ్రెస్ నాయకులు అయితే వాదిస్తున్నారు. ఎందుకంటే స్థానిక ఎమ్మెల్యేకు కొంత పెద్ద ప్రియారిటీ ఇస్తున్నారు అని చెప్పి వాళ్ళైతే వాదన చేస్తున్నారు. టీజీఐఏసీ చైర్మన్ ను పట్టించుకోకుండా స్థానిక ఎమ్మెల్సీకే ప్రాధాన్యత ఇవ్వడం ఏంటని చెప్పి కాంగ్రెస్ వారి వాదన. ఈ నేపథ్యంలో రెండు వర్గాల వివాదం కాస్త అధికారుల పైకి వచ్చింది. రైట్, థ్యాంక్ యూ నగేష్.